నకరికల్ నియోజకవర్గంలో వేముల వీరేశంను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఏఐసీసీ మెంబర్ శాంతకుమారి దేవి కోరారు. ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లా నకరికల్ పట్టణంలో శాంతకుమారి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నకరికల్లోనే కాదు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చూస్తున్నారని తెలిపారు. ఎంతో మంది నాయకులు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో కలుస్తున్నారని తెలిపారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అన్న గెలవాలి, మనందరం కూడా అస్తంగుర్తి మీద ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియజేస్తున్నాం. నడిచిందే నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్లైతోనే తెలంగాణ ఉద్యమం నడిచింది. కానీ మన బిడ్డలు బలిదానం అవుతుంటే తల్లుల గర్భశోక చూసి బాధపడినటువంటి చెల్లించినటువంటి సోనియా గాంధీ గారు ఒక్క బిడ్డ కూడా తెలంగాణలో చనిపోవడానికి వీల్లేదు. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి క్లిష్టమైన పరిస్థితి వచ్చినా పర్వాలేదు, బలిదానాలు ఆగాలి, తెలంగాణ బాగుపడాలని చెప్పేసి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినటువంటి తెలంగాణలో లక్షల ఉద్యోగాలు నియమిస్తామన్నటువంటి కేసీఆర్ గారు 90,000 పైచీలకు నోటిఫికేషన్లు చేసి ఎగ్జామ్స్ కూడా నిర్వహించలేని దయనీయమైన పరిస్థితి మనం చూస్తాము. ఎగ్జామ్స్ రాసి పేపర్ లీకేజ్లై ఎగ్జామ్స్ వాయిదా పడి అనేక రకాల ఇబ్బందులై పిల్లలు బలిదానం అవుతున్నటువంటి ఒక పరిస్థితి మీరు చూస్తారు. ఇది గమనించినటువంటి సోనియా గాంధీ గారు ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం బిడ్డలు చనిపోయారు. ఈరోజు ఉద్యోగాల కోసం మళ్ళీ